హలో అందరికీ ఈరోజు మనం యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ కి ఏదైనా ఒక స్పెసిఫిక్ అఫెన్స్ లో తనని అరెస్ట్ చేస్తారేమో అన్న ఫియర్ ఉంటే అతను హైకోర్ట్ కి కానీ కోర్ట్ ఆఫ్ సెషన్ కి కానీ అప్రోచ్ అయ్యి యాంటిసిపేటరీ బెయిల్ ని సీక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రాబరీ జరుగుతుందండి. ఆ రాబరీ జరిగిన ప్లేస్ లో ఒక పర్సన్ అక్కడ ఉన్నాడు. సో అతనికి భయం అనమాట, ఇక్కడ ఆ రాబరీ కేసులో అతన్ని అరెస్ట్ చేస్తారేమో అనేసి. సో అతను ముందుగానే హైకోర్ట్ కి కానీ కోర్ట్ ఆఫ్ సెషన్ కి కానీ అప్రోచ్ అయ్యి ఆ కేసులో నేను నా ఇన్వాల్వ్మెంట్ లేదు అనేసి బెయిల్ తీసుకోవచ్చు అనమాట. దాన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటాము. ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఓన్లీ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో మాత్రమే ఇస్తారండి. బెయిలబుల్ అఫెన్సెస్ లో ఇవ్వరు. ఎందుకంటే బెయిలబుల్ అఫెన్సెస్ లో మనకి బెయిల్ తీసుకునే రైట్ ఉంది కాబట్టి సూన్ ఆఫ్టర్ గివింగ్ సెక్యూరిటీ వీ కెన్ డెఫినెట్లీ గెట్ ద బెయిల్ ఇన్ బెయిలబుల్ అఫెన్సెస్, బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్ ఆఫ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. సో ఇన్ ద కేస్ ఆఫ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ it is the discretion of the magistrate either to give bail or not. సో మనకి యాంటిసిపేటరీ బెయిల్ అనేది నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో మాత్రమే గ్రాంట్ చేస్తారనమాట. యాంటిసిపేటరీ బెయిల్ అనేది కండిషన్స్ మీద గ్రాంట్ చేస్తారనమాట. బెయిలబుల్ లో కానీ నాన్ బెయిలబుల్ లో కానీ బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడు ఏ కండిషన్స్ అయితే పెడతారో అలాగే ఈ యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడు కూడా ఆ కండిషన్స్ ని పెడతారనమాట. దాంట్లో ఇంకా కొన్ని కండిషన్స్ ఏంటంటే ఇంటరాగేషన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి అందుబాటులో ఉంటానని, కోర్టుకి ఖచ్చితంగా రెగ్యులర్ గా వస్తాననేసి, ఇంకొకటి ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయననేసి, అలాగే ఫోర్స్ కానీ ఇండ్యూస్ కానీ థ్రెట్ చేయననేసి విట్నెసెస్ ని, అలాగే ఇంకొక కండిషన్ ఏంటంటే ఇండియాని వదిలి ఎక్కడికి వెళ్ళననేసి వితౌట్ పర్మిషన్. ఇలాంటి కండిషన్స్ అన్ని పెడతారనమాట ఎవరికైతే యాంటిసిపేటరీ బెయిల్ ని గ్రాంట్ చేస్తారో. సో మనకి యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ అఫెన్స్ లో మనల్ని అరెస్ట్ చేస్తారేమో అనే ఫియర్ తో మనము యాంటిసిపేటరీ బెయిల్ అనేది సీక్ చేస్తామన్నమాట. అలాగే మనకి బ్లాంకెట్ బెయిల్ కి యాంటిసిపేటరీ బెయిల్ కి కూడా డిఫరెన్స్ తెలుసుకోవాలండి. ఇక్కడ యాంటిసిపేటరీ బెయిల్ లో వచ్చేసి మనకి ఏదైనా ఒక స్పెసిఫిక్ అఫెన్స్ లో మాత్రమే ఫియర్ ఉందన్నమాట. అంటే ఆ పర్టికులర్ స్పెసిఫిక్ అఫెన్స్ లో మాత్రమే మనల్ని అరెస్ట్ చేస్తారేమో అని యాంటిసిపేట్ చేస్తున్నాం. కానీ బ్లాంకెట్ బెయిల్ అంటే ఈ స్పెసిఫిక్ అఫెన్స్ అని ఏమీ లేదండి. ఏదైనా ఒక అఫెన్స్ లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో అనేసి ఫియర్ అన్నమాట. సో మనకి లైక్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం స్పెసిఫిక్ అఫెన్స్ లో మాత్రమే మనకి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారు, కానీ ఇలా బ్లాంకెట్ బెయిల్ అనేది ఇవ్వరనమాట. బ్లాంకెట్ బెయిల్ అనేది చాలా వైడ్ అనమాట, వైడర్ ఇన్ స్కోప్. అంటే ఏ అఫెన్స్ లో కానీ ఫియర్ ఉండి తీసుకోవడం అనమాట. దాన్ని మనం అలో చేయట్లేదు. ఓన్లీ యాంటిసిపేటరీ బెయిల్, దట్ ఈస్ వీఆర్ యాంటిసిపేటింగ్ అరెస్ట్ ఇన్ ఎనీ స్పెసిఫిక్ అఫెన్స్ అనమాట. సో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసి ఏదైనా అఫెన్సెస్ డెత్ కానీ పనిష్మెంట్ వచ్చేసి డెత్ కానీ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ కానీ ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయరండి యూజువల్ గా. కానీ ఇప్పుడు అలిగేషన్స్